రాజీనామాకు సిద్ధమైన సుదర్శన్ రెడ్డి కేవలం సన్నిహితులకు మాత్రమే హింటూ మంత్రి పదవి దక్కకపోవడం వల్లే నిర్ణయం అంటూ ఒక వార్త చూస్తూ ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ అనేది మరి ఏమైనా చిచ్చు పెట్టిందా అంటే నిజంగానే అదే వినబడతా ఉంది. ఆశావాహులు అసంతృప్తులు మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళను నిజామాబాద్ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేత మంచి పదవి ఆశించి భంగపడినటువంటి బోధాన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి కోపం వచ్చింది. సహనం ఓపికతో వ్యవహరించే ఆయన దశాబ్దాలుగా తాను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ తన పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాజీనామాస్త్రాన్ని సంధించేందుకు సిద్ధపడ్డారు. తన రాజీనామా నిర్ణయాన్ని అతి కొద్ది మంది తన సన్నిహితులకు తప్ప నియోజకవర్గంలోని కార్యకర్తలు ఎవరితోనూ చర్చించలేదని తెలుస్తోంది. మంత్రి హోదాలోనే లెటర్ హెడ్ ప్రింట్ చేయించే ఉద్దేశంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా లెటర్ ప్యాడ్ ప్రింట్ చేయించలేదని నియోజకవర్గంలో టాక్. మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సుదర్శన్ రెడ్డి పదవి దక్కకపోవడంతో రాజీనామాకు సిద్ధమయ్యారు. దీంతో కాంగ్రెస్ అగ్రనేతల ఆదేశంతో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి రంగంలోకి దిగి సుదర్శన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక నిజామాబాద్ జిల్లాలో ఒక్క మంత్రికి కూడా అవకాశం ఒక్కరికి కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి రాలేదు. ఆ విషయంలో చాలా గురుగనైతే ఉన్నారు వాళ్ళు. వీళ్ళందరూ అదే పని. మల్రెడ్డి రంగారెడ్డి, అలాగే సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఓదికేమో ప్రేమ్ సాగర్ రావు. వీళ్ళ 4-5 కనబడతా ఉన్నారు ప్రధానంగా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.